సార్ అసలు రక్తనాళాల్లో బ్లాకేజెస్ అనేవి ఎలా ఏర్పడతాయి? అండ్ అవి ఏర్పడే ముందు మనకి లక్షణాలు ఎలా తెలుస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు అడిగింది చాలా మంచి క్వెషన్. మనకి బ్లాకేజెస్ ఎలా వస్తాయి? మనకి బ్లాకేజెస్ వచ్చేటి ఎలా తెలుస్తాయన్నమాట. సో, బ్లాకేజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు వస్తాయి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హ్యావింగ్ హార్ట్ డిసీజ్. మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఏది ఉంటాయి. సో, దే స్టార్ట్ ఫ్రమ్ థింగ్స్ లైక్ కంజనైటల్ ప్రాబ్లమ్స్ అంటాం మనం. మన ఫ్యామిలీకి ఉన్నాయి. మన అమ్మకి, నాన్నకి, అన్నకి, అక్కకి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. సో, ఆ సమస్యలు సేమ్ జీన్స్ మనకి వచ్చేస్తాయన్నమాట. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ జెనెటిక్ ట్రాన్స్‌పోజిషన్. సో, అది మనకి వంశపరంగా జబ్బులు వస్తూ ఉంటాయన్నమాట. అది ఒక మేజర్ కారణం అవుతుంది. తర్వాత వచ్చేసి మేల్ అండ్ వర్సెస్ ఫీమేల్స్. మేల్స్‌కి ఈ గుండె సమస్యలు ఎక్కువ ఉంటాయి ఫీమేల్స్‌కి అంటే. ఎందుకు అంటే ఫీమేల్స్ హ్యావ్ మెన్‌స్ట్రువల్ సైకిల్స్. ప్రతి నెల వాళ్ళకి సైకిల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో, హార్మోన్ లెవెల్స్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి వాళ్ళకి. ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్. అది హార్మోన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ కొలెస్ట్రాల్. సో, ఫీమేల్స్ అంటిల్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 50 సంవత్సరం వయసు ఉన్నంత వరకు ఈ సైకిల్స్ నడుస్తూ ఉంటాయి వాళ్ళకి. సో, సైకిల్స్ ఉన్నంత వరకు దే హ్యావ్ ప్రొటెక్షన్. వన్స్ సైకిల్స్ ఆగిపోతే వాళ్ళకి మళ్ళీ రిస్క్ పెరిగిపోతుంది. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ కమ్ లైక్ స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ అ వెరీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హ్యావింగ్ హార్ట్ డిసీజ్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు 20 సంవత్సరం వయసు, 30 సంవత్సరం వయసు ఉన్న వాళ్ళకి చాలామందికి గుండె స్ట్రోక్లు వస్తున్నాయి. కొందరు ఈవెన్ చనిపోతున్నారు. వాళ్ళు హాస్పిటల్ కూడా రీచ్ కాకముందు డెత్ అయిపోతున్నాయి. ఎందుకు అవుతుంది ఇలా చిన్న వయసు ఉన్న వాళ్ళకి? సో, స్మోకింగ్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్. ఇట్ క్యాన్ బీ కోకేన్, హఫీమ్ ఎక్సెట్రా. ఇవన్నీ వాడితే వాళ్ళకి బ్లాకేజెస్ తొందరగా వచ్చేస్తాయి గుండెకి. అదర్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ లైక్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్. వాట్ డస్ షుగర్ ఆర్ డయాబెటీస్ ఆర్ హైపర్టెన్షన్ డూ? ఇట్ ఫార్మ్స్ బ్లాకేజెస్ ఇన్ ద హార్ట్. మన రక్తనాళం ఉంటాయి గుండెకి, వాటిలో బ్లాకేజెస్ తొందరగా వచ్చేస్తాయి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి. బికాస్ ఇట్ కాజెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ డ్యామేజ్ అంటాం మనం. సో, అది ఉన్నప్పుడు వాళ్ళకి తొందరగా వచ్చేస్తాయి అనమాట బ్లాకేజెస్. దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎ లైఫ్ స్టైల్. కొందరు అసలు ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ ఏం చేయరు. సో, వాళ్ళకి తొందరగా వస్తాయి బ్లాకేజెస్. కొంతమంది బాగా యాక్టివ్గా ఉంటారు, ఫిజికల్ కానీ మెంటల్ కానీ, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, ఎక్కువ వాకింగ్ చేయడం, జిమ్కి వెళ్ళడం, అటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి అన్నమాట. తర్వాత మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. ఇట్ ఈస్ నోన్ దట్ ఇఫ్ యూ ఈట్ సబ్స్టాన్సెస్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మనం ఎక్కువ నట్స్ కానీ ఇది కానీ ఎక్కువ తీసుకుంటే మనకి తొందరగా బ్లాకేజెస్ రావు. బట్ ఇఫ్ యూ టేక్ హై ఇంటేక్ ఆఫ్ సబ్స్టాన్సెస్ లైక్ ఫ్రైడ్ థింగ్స్ కానీ, మన ఫాస్ట్ ఫుడ్ కానీ, రెడ్ మీట్ కానీ మనం ఎక్కువ వాడితే మనకి బ్లాకేజెస్ చాలా తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. సో, ఇది ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హ్యావింగ్ heart blockages or having heart diseases. Now next question was, how do you identify మనకి ఎలా ఏర్పడింది మనకి గుండె జబ్బులు ఉన్నట్టు? సో, మనకి సిమ్టమ్స్ ఉంటాయి చాలామందికి. ఆల్మోస్ట్ ఒక 90% జనాలకి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళకి ఛాతీ నొప్పి కానీ ఆయాసం వస్తూ ఉంటుంది. ఆయాసం ఎలా అంటే, సపోజ్ ఒక సంవత్సరం క్రితం ఆ మంచి 2 కిలోమీటర్ వాకింగ్ చేయగలిగేది. గుండె జబ్బులు మొదలుపెట్టింది అనుకోండి, వాళ్ళు మెల్లగా 2 కిలోమీటర్ తర్వాత 1 కిలోమీటర్, తర్వాత అర్ధ కిలోమీటర్, తర్వాత పావు కిలోమీటర్కి వాళ్ళు తొందరగా కలిసిపోతారు. వాళ్ళకి బాగా ఆయాసం వస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఛాతీ నొప్పి కూడా మొదలై అవుతుంది. ఛాతీ నొప్పి అనేది ఎక్కడైనా రావచ్చు వాళ్ళకి. ఒకటి ఛాతీ కాకుండా మనకి కుడి చేయి, ఎడం చేయి, కడుపులో పైన భాగం కానీ, మనకి మెదడు కానీ, మనకి ముక్కు దగ్గర కూడా నొప్పి రావచ్చు. ఇది నొప్పి మనకి నడుస్తున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు కానీ, రాత్రిపూట నిద్ర మధ్యలో కూడా రావచ్చు. సో, ఎటువంటి సిమ్టమ్స్ మీకు ఎప్పుడైనా వచ్చినాయనుకోండి, ఛాతీ నొప్పి కానీ ఆయాసం రావడం, మీరు అప్పుడే తొందరగా ఒక డాక్టర్ దగ్గర పోయి గుండె చెకప్ చేయించుకోవడం మీరు చేయించుకోవాలి. మీరు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఎర్లీ గివ్స్ యూ టైమ్ టు ట్రీట్ అండ్ యూ కెన్ అవాయిడ్ మేజర్ కాంప్లికేషన్స్ అన్నమాట.